అందరికీ హాయ్ హలో అండి. నేను మీ దివ్య గారి వంటిల్లు అండ్ బ్లాగ్స్కి స్వాగతం. సో మేము పొంగల్కైతే మా అత్తగారింటికి అయితే వెళ్ళిపోయామండి. సో అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అన్నది సో ఈ చిన్న మినీ బ్లాగ్ లాగైతే పెడుతున్నానండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. భోగి ముందు రోజు అయితే అందరం రీచ్ అయిపోయామండి మా అత్తయ్య గారి ఇంటికి. సో ఎర్లీ మార్నింగ్ అయితే భోగి మంట వేసుకున్నాం. అందరం గ్రూప్ ఫోటో అయితే దిగామండి. అలాగే మేము మా గ్రామ దేవత అయిన నాగవరపమ్మకి మొక్కున్నామండి. కోళ్ళు ఇస్తామని మొక్కు తీర్చుకోవడానికి అయితే టెంపుల్కి రెడీ అవుతున్నాం అందరం. అలాగే నిమ్మకాయల దండ కూడా గుచ్చుతున్నారండి అమ్మవారి కోసం. అలాగే మా ఆయన వచ్చేసి తీసుకొచ్చారండి, చూడండి కోళ్ళని తీసుకొచ్చేసారు. అన్నీ చిన్న ట్రక్లోకి అయితే అన్నీ ఎక్కించుకున్నారండి. మేము ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకున్నామండి, గుడి దగ్గరే అన్నీ వండుకొని తిందామనేసి. సో అందరం ట్రక్లో కూర్చొని గుడికి అయితే బయలుదేరుతున్నామండి. మిగిలిన వాళ్ళు ఆటోలో వస్తారండి, వెనకాల ట్రక్ వెనకాల. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు ఇలా వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైం చిన్న మినీ వ్యాన్లో కూర్చొని వెళ్ళేది. చాలా బాగా ఎంజాయ్ చేసామండి, అందరంతో సరదాగా టైం స్పెండ్ చేసాము. సో మా ట్రక్ అయితే బయలుదేరిపోయింది. సో వెనకాల వీళ్ళు ఆటోలో వచ్చేస్తారండి మా వాళ్ళు. గుడికి అయితే రీచ్ అయిపోయామండి. పంతులు గారిని కనుక్కుంటే ఫస్ట్ ముందుగా టెంకాయ అయితే కొట్టి, తర్వాత కోళ్ళకేమో పసుపు కుంకుమ అన్నీ రాసి మొక్కు తీర్చుకొని అప్పుడు లోపలికి వచ్చి దర్శించుకోమన్నారండి. సో అందుకని మేము టెంకాయ కొట్టేసి కోళ్ళకేమో పసుపు కుంకుమ అన్నీ పెట్టి రాస్తున్నామండి, మొక్కు తీర్చుకుందామని. సో మా గ్రామ దేవత తినేనండి, చూడండి అమ్మవారు నాగవరపమ్మ తల్లి. మాకు చాలా నమ్మకం అండి టెంపుల్. సో ఇక్కడ రెంట్కి ఇస్తారండి స్టవ్ అన్నీను. సో మేము రెంట్కి తీసుకొని ముందుగా స్టవ్ కూడా పసుపు కుంకుమ అన్నీ పెట్టి తాంబూలం పెట్టి ఆర్తిచ్చి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసామండి. మా తోటి కోళ్ళు అయితే చేస్తున్నారు, నేనైతే వీడియో తీస్తున్నానండి. ఆరతి ఇచ్చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసామండి. సో వంట అంతా అయిపోయిన తర్వాత అందరం కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసేసాము. అలాగే కొంతమంది ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేశారండి. సో వాళ్ళు కూడా వచ్చి తిన్నారు. భోజనాలు అయిపోయిన తర్వాత అందరం సామాన్లని సర్దేసుకొని హౌస్ అయితే ఆడామండి. సో అలాగే మాకు సాయంత్రం వరకు టైంపాస్ అయిపోయిందండి. సో గ్రామ దేవత కాబట్టి ఈవినింగ్ చీకటి పడేంత వరకు ఉండకూడదు, అలాగని ఇంటికి బయలుదేరిపోయాము.